హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా నాన్నమ్మ మా చిన్నప్పుడు పాలకూర ఫ్రై చేసేది నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. అలాగే నేను కూడా చేసిన. అలాగే ఫ్రెష్గా 3 కట్టలు పాలకూర అయితే తీసుకున్నా. పెద్ద సైజు వెల్లుల్లిపాయ అయితే తీసుకుని ఒలిసి పెట్టుకున్నా. అలాగే 4 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు తీసుకున్నా ఫ్రెండ్స్. పాలకూర అయితే వాష్ చేసి పెట్టుకున్న. పాలకూర సన్నగా కట్ చేసుకోండి. పాలకూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసినప్పుడు వాటర్ చాలామంది అయితే తీసేస్తారు. అలా తీయకుండా పాలకూరలోనే ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. టేస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. వాటర్ అంటూ తీసేయకూడదు. బాయిల్ చేసి కూడా వాటర్ తీస్తారు, అది వేస్ట్గా పారేస్తారు. విటమిన్స్ అనేవి పోతాయి. ఆరోగ్యానికి హెల్తీ కూడా మంచిది. ఇలా ట్రై చేసి చూడండి. 1 వీక్ ఒకసారైనా తినండి ఫ్రెండ్స్. అలాగే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ వీటయ్యాక ఫస్ట్గా ఎల్లుల్లిపాయలు అయితే వేసుకోండి. ఎల్లుల్లిపాయలు బాగా దూరగా అయితే వేగాలి. ఫస్ట్ 1 నిమిషం పాటు వేగాలి. బాగా వేగాక జీలకర్ర, ఎండుమిరపకాయలు వేపించుకుందాం. కరివేపాకు అయితే నేను బయట కడిగి పెట్టుకుని ఆరబెట్టుకుంటా. ఫ్రెష్గా ఫ్రిడ్జ్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. కరివేపాకు అయితే ఎండబెట్టుకుని పెట్టుకుంటా. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది ఫ్రెష్గా. కొంచెం వల్లి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా వేయించుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ వేయక అప్పుడు పాలకూర అయితే వేసుకుందాం. పాలకూర వేసుకున్నాక ఒక్కసారి వాటర్ అంటూ వచ్చి వెల్లుల్లిపాయలు ఇవన్నీ బాగా మగ్గుతాయి. ఆ పాలకూర అడుగు నుంచి కలపాలి. కలుపుకొని బాగా ఒకసారి పాలకూరలో ఉన్న వాటర్ అంటూ బయటకు వస్తుంది. ఉప్పు ఎమ్మట వేయకండి, ఎమ్మటనే వచ్చేస్తుంది తొందరగా. ఆకు అనేది మగ్గదు. కొంచెం మగ్గాక కొంచెం ఆకు బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అప్పుడు కొంచెం తగినంత ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు మరి ఎక్కువ వేసుకోవద్దు. ఆకుకూరలో కొంచెం తక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఇంత కనిపిస్తుంది కానీ ఏది కొంచెం అవుతుంది. అందుకని ఉప్పు ఎక్కువ వేసుకుంటే చాలా మోసపోతాం మనం. అందుకు కొంచెం చూసి వేసుకోండి. అది మగ్గాక దానికి సరిపడైతే కొంచెం చప్పగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. లైట్గా పసుపు వేసుకోండి. బాగా ఫ్రై అవ్వండి, వాటర్ లేకుండా. లాస్ట్లో మీ దగ్గర గాను నూనె ఉంటే ఒక్క చుక్క గాను నూనె వేసుకోండి. ఫ్రై అయ్యాక లాస్ట్ దించే ముందు నేనైతే వీడియోలో చూపించలేదు ఫ్రెండ్స్. గాను నూనె అయితే వేసుకున్నా లాస్ట్లో. లేదంటే ఆ రైస్లో కూడా వేసుకోవచ్చు, కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పాలకూర ఫ్రై అయితే రెడీ ఫ్రెండ్స్. మీకు నచ్చితే సూపర్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను టమాటా పచ్చడి, పాలకూర ఫ్రై అయితే కాంబినేషన్ పెట్టుకున్నా. చారు కూడా ఉంది ఫ్రెండ్స్. అలాగే వావ్, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎంత కమ్మగానో ఉంది. అబ్బబ్బా, ఏమి టేస్ట్. న్యాచురల్గా చేసుకుంటేనే కర్రీ చాలా బాగుంటుంది. ఇందులో పప్పులు కట్టేస్తే వేరే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే నేను టమాటా పచ్చడి, పాలకూర ఫ్రైతో కూడా కాంబినేషన్ పెట్టుకుందన్నా. సూపర్ ఉన్నది. కలుపుకొని తింటుంటే వావ్, వేరే నెక్స్ట్ లెవెలే ఉంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది, పులుపులుగా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ టు టీమ్.